హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో గత 3, 4 రోజుల నుంచి కూడా ఒక ఇష్యూ మీద పెద్ద ఎత్తున డిబేట్లు, చర్చలు, కవరేజ్‌లు ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. అంటే సింగరేణి విషయంలో జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉందో, వస్తున్న కథనాలు ఏవైతే ఉన్నాయో, అది గవర్నమెంట్‌కి ఇబ్బంది కలిగించే విధంగా ఉండడం. ముఖ్యంగా బట్టి విక్రమార్క గారి పైన ఆరోపణలు రావడం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పైన రావడం. సో, వీటన్నిటి మధ్యలో రేవంత్ రెడ్డి గారిని తీసుకురావడం. ఇటువంటి కథనాలు అటు ఏబీఎన్, ఆంధ్రజ్యోతిలో గావచ్చు, ఇలా చాలా మట్టుకైతే రావడం జరిగింది. తర్వాత వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ వర్షన్ వినిపించే ప్రయత్నం జరిగింది. అసలేం జరుగుతుంది? ఈ ఇష్యూకి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగడానికి గల కారణం ఏంటి? మరి వచ్చిన కథనాల్లో నిజానిజాలేంటి? వీటి గురించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఈ సింగరేణికి సంబంధించి జరుగుతున్న చర్చ చూస్తూ ఉన్నాం సార్. అంటే మంత్రులైన బట్టి విక్రమార్క గారి పైన, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పైన, వీళ్ళ పైన కూడా పెద్ద ఎత్తున కథనాలొస్తున్నాయి. అసలు ఏం జరిగింది? ఎందుకింత పెద్ద చర్చ ఇది దారి తీసింది సార్ ఇది? ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఐఏఎస్ ఆఫీసర్స్ లింక్ చేస్తా ఎన్టీవీలో కథనం వచ్చింది. అవును. అది కొంచెం బూత్ కథనం అనుకో. హ్మ్. అది దాని మీదట వెంకటరెడ్డి గారు కూడా సీరియస్ గా రియాక్ట్ అయినారు. నాకు ఇంత విషయం ఇవ్వండి ఇట రాత్రులు రాసిన ముందర అని. అది అది ప్రజలందరి అటెన్షన్ అటువైపు మళ్ళింది. ఏమిటిది అని. కానీ అందులో కంటే కూడా ఇది ఇప్పుడు వాస్తవాలు కొన్ని బయటకు వస్తున్నాయి. ఓకే. నైని బొగ్గు గనుల్లో తవ్వకాల విషయంలో టెండర్ల విషయం ఇది. నైని బొగ్గు గనుల తవ్వకానికి సంబంధించిన టెండర్స్ విషయం. ఈ టెండర్స్ లో వచ్చిన తగాదాలను ఎన్టీవీ ఈ చర్చ పెట్టింది. హ్మ్. అది పక్కన పెట్టి ఈ బూత్ కథనాల కథ బయటకు వెలికి తీసింది. ఓకే. ఇప్పుడు అవన్నీ ఆ రహస్యాలన్నీ బయటకు వచ్చినాయి. ఏమంటే ఈ నైనిటాల్ గనుల తవ్వకంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇన్వాల్వ్ అయినారు. ఇంతకుముందు ఎన్టీవీ ఛానల్ చౌదరికి సంబంధించిన బంధువులు మెగా కృష్ణారెడ్డి వీళ్ళంతా కలిసి ఆ టెండర్ దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. హ్మ్. అందులో ఏమి రానంటే మన నైనిటాల్ గనుల యాజమాన్యము ఒక కండిషన్ షరతు విధించినారు. ఏమంటే ఆ షరతు నైనిటాల్ గనులను ఫీల్డ్ విజిట్ చేసిన సంస్థకే ఈ టెండర్లు దక్కుతాయని. అది ఒక మెగా కృష్ణారెడ్డి చౌదరి వాళ్ళకు సంబంధించిన సంస్థ ఫీల్డ్ విజిట్ కు వాళ్ళు ఇచ్చినారు పర్మిషన్. హ్మ్. నైనిటాల్ యాజమాన్యం ఓకే. ఇచ్చిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా గతంలో ఈ విషయంపై పోరాటం చేశారు. హ్మ్. అప్పుడు ఎంపీగా ఉన్నారు. ఎంపీగా ఉండి కింది నుంచి పై వరకు పిటిషన్ ఇవ్వడము ఇవంతా చేసి చేశారు. ఎందుకు అని అంటే ఆయన ఇంట్రెస్ట్ ఏమిటానంటే వారి సోదరులకు ఒక మైనింగ్ కంపెనీ ఉంది. దానికోసం గతంలో పర్మిషన్ సంపాదించుకున్నారు. హ్మ్. అవి నిలిచిపోయినాయి. మళ్ళా రెండో మారు పిలిచినప్పుడు అతను కూడా ఈ నైనిటాల్ గనులకు సంబంధించిన యజమానులతో చర్చలు జరిపి ఆయన ఫీల్డ్ విజిట్ కు పర్మిషన్ తెచ్చుకున్నారు. ఇద్దరు ఫీల్డ్ విజిట్ పోతే వెనుక రెండు సంస్థల మధ్య పోటీ నెలకొంటది కదా. హ్మ్. పోటీ నెలకొన్నప్పుడు ఈ టెండర్ కాస్ట్ పెరిగిపోతుంది కదా. ఓకే. అందుకని ఎన్టీవీ వాళ్ళు ఈ కథనాన్ని వండి వార్చిపెట్టినారు. హ్మ్. ఆయన మీద బురద లేదు. ఓకే. అది ఈ ఐఏఎస్ అధికారులు ఇన్వాల్వ్ అయినారు కాబట్టి ఐఏఎస్ అధికారులు ఒకరు హ్మ్. ఆత్మహత్యకు కూడా పాల్పడినారని వార్తలు వచ్చాయి. ఓకే. దాని మీద ఐఏఎస్ అధికారులే ఇన్వాల్వ్ అయ్యి ఇదంతా తవ్వడం మొదలుపెట్టారు. తవ్వినప్పుడు ఈ భాగవతం బయటకు వచ్చింది. హ్మ్. ఇది నైనిటాల్కు సంబంధించిన గనుల వ్యవహారంలో రెండు సంస్థల మధ్య వివాదం ఉన్నది కాబట్టి ఒకరిని టార్నిష్ చేయాలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సోదరులకు కావాల్సిన సంస్థ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఓకే. అందుకని ఈ కథనాలు పుట్టినాయి. ఇది మంచి పద్ధతి, మంచి సాంప్రదాయం కాదు. ఎందుకని అంటే ఈ పత్రికలకు పాలనలో ఉండే వాళ్ళకు ఒక విధమైన సంబంధం ఉండాలి కానీ
ఇటువంటి శత్రుభావాలు మంచిది కాదు. ఒక టెన్ టెండర్ కోసము దక్కించుకునే దానికోసము ఇటువంటి సాంప్రదాయానికి పాల్పడడం అనేది ఎప్పుడు చూడలేదు ఇంత ముందు గతంలో. ఇదే మొట్టమొదటి మారు చూస్తున్నాం. దీని మీద ఎంక్వైరీ అది ఇదే అనుకున్నారు, కానీ ముఖ్యమంత్రి కూడా ఈ వివాదంలోకి ఎందుకు లేని ఆయన దాని నుంచి పక్కకు తప్పుకున్నారు. ఇంకా అట్లే ఉంది ఆ వివాదము. దాని మీదట వచ్చిన కథనాలే ఇవి. ఈ రాచలీలల కంటే ఈ ఈలీల ఎక్కువ ఉంది. పోటీ 2 సంస్థల మధ్య నైనిటాల్ గనులు దక్కించుకోవడం దాంట్లో పోటీలోనే ఇవన్నీ వచ్చినాయి. ఓకే సార్, క్లియర్ గా కాంగ్రెస్ లో ఉన్న ఇద్దరు మంత్రులకు మధ్య అంటే అంతర్గత విభేదాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ఎక్స్పోజ్ అయిపోయింది అనుకోవచ్చా సార్? ఈ వాళ్ళ అంతర్గత వివాదాలకు కూడా సంబంధం లేదు కదా. ఇది ఎన్టీవీ ఛానల్ చౌదరి సంబంధించిన బంధువులు కాంట్రాక్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహోదరుల కంపెనీకి సంబంధించిన కాంట్రాక్ట్ కోసం జరుగుతుండే వివాదం ఇది. అది బట్టి విక్రమార్క ఇవన్నీ మళ్ళీ వచ్చిన పాత్రలు, అంతేగాని వాళ్ళకి సంబంధం ఉండేది కదా. ఓకే సార్, ఇది ప్రభుత్వం పైన మళ్ళీ కాంగ్రెస్ ఓన్లీ పార్టీ పైన ఎటువంటి ప్రభావం చూపిస్తున్నట్టు సార్? డెఫినెట్ గా, ఎందుకంటే ప్రజల్లోకి ఒక విధంగా రాచలీలు ప్రచారంలోకి వచ్చినాయి. దానికంటే అసలు ఇది జరుగుతుండేది. ఇది వ్యాపార మధ్య పోటీలో ఈ విషయాన్ని ఊరిక వార్చి వండి చేసినారు. ఇప్పుడు బయటకు వచ్చినాయి, నిన్నటి నుంచి ఈ వార్తలు బయటకు వచ్చినాయి. ఈ వార్తలు బయటకు వచ్చినాక ఇది రాజకీయపరమైంది కదా, వ్యాపార నిమిత్తమైంది అనేది ఇప్పుడు ప్రజల్లోకి బలంగా పోతే అప్పుడు పార్టీకి కానీ అది నష్టం తగ్గిపోతుంది. సార్, మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు సైలెంట్ గా అయితే పక్కా చెప్పుకున్నారు. సో ఇది కరెక్టే అంటారా, లేకుంటే ఆయన ఇన్వాల్వ్ అయితే దీన్ని సార్ట్అవుట్ చేస్తుంటే బాగుండేది అని అంటే అప్పటికి ఆయనకు కూడా తెలిసినట్లేదు ఈ వ్యవహారం. వ్యాపార సంబంధమైన వ్యవహారం అనేది ఆయనకు కూడా తెలిసినట్లేదు. ఇదేదో ఐఏఎస్లు ఈ వ్యవహారం అనుకున్నారు. ఎవరికైనా అంత తొందరగా రాదు కదా. ఇది ఇప్పుడు బయటకు వచ్చిన వ్యవహారం, నిన్నటి నుంచి ఈ వ్యవహారం బయటకు వచ్చింది. సో దీనిపైన బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారాలు అయితే చేస్తున్నారు. సిబిఐ ఎంక్వైరీ అయితే కోరుతున్నారు సార్. మరి అంతవరకు సిబిఐ ఎంక్వైరీ ముందు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది ఈ నైనిటాల్ గనులను ఒక కంపెనీకి ఇవ్వాలని. అప్పుడు ఇటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రావడము, ఈ తగాదాలు రావడము, దాంతో అప్పుడు నిలిచిపోయినాయి. ఇది బీఆర్ఎస్ వాళ్ళకు ముందు తెలిసినట్లేదు. ఈ రాచల్లి కథ మీదనే అందరూ కాన్సన్ట్రేట్ చేసినారు, కానీ ఇది వ్యాపార సంబంధమైన విభేదాలని తెలియదు. అలాగే సార్, మన బట్టి విక్రమార్క గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అంటే బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు అన్నట్టుగా మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, వాటికి సంబంధించి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి బురద జల్లే ప్రయత్నం ఒకటి జరుగుతుంది అన్నట్టుగా కూడా మాట్లాడడం జరిగింది. సో దాన్ని ఎలా చూడొచ్చు? అదే చెప్తున్నాను కదా, అసలు విషయాలు బయటికి తెలియకపోయి బట్టి విక్రమార్క కూడా నష్టం జరుగుతుంది కదా. మున్సిపల్ ఎలక్షన్ వచ్చే సమయంలో ముందర ఇటువంటిది ఒక మంత్రికి ఐఏఎస్ ఆఫీసర్లకు ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించిన వ్యవహారము రాశలీలను బయటకు రావడం అనేది పార్టీకి దెబ్బే అని వాళ్ళ అందరూ అదే లైన్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు కథనాలు వస్తున్నాయి ఇవి. సార్, మీరు టెండర్ల పరిస్థితి ఏంటి సార్? ఆపేస్తారా లేకుంటే దాన్ని కంటిన్యూ చేస్తున్నారు? ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారు టెండర్ల గురించి? ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే అది బొగ్గు గనులకు సంబంధించిన యాజమాన్యానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి. సార్, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, మరి ఎలా ఉండబోతున్నాయి? దీని ఇంపాక్ట్ ఏమన్నా దాని మీద పడుతుందా? ఇది ప్రజల్లోకి వెళ్తే దాని ఇంపాక్ట్ తగ్గిపోతుంది. ఇది ప్రజల్లోకి ప్రభుత్వం తీసుకుపోవాల్సింది. ఇది ఎవరికి సంబంధం లేదు, వ్యాపార సంబంధమైన సమస్య. ఇది పార్టీకి కానీ ప్రభుత్వంలోని పెద్దలకు కానీ సంబంధం లేదు అనేది. సార్, మనం సర్పంచ్ ఎలక్షన్స్ చూస్తాం, అటు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య కాస్త హోరాహోరీ ఫైట్ అయితే నడిచింది. సో అది కాస్త బెడిసి కొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వ ప్లాన్ అని చెప్పేసి కూడా ఇప్పుడు మాట్లాడుకున్నారు. అందుకింత గ్యాప్ ఇచ్చి మున్సిపల్ ఎలక్షన్స్ పెడుతున్నారని కూడా చెప్పారు. సో మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది సార్ ఈ మున్సిపల్? అది సమయం ఉన్నది కాబట్టి ఆ గ్యాప్ తీసుకున్నారు. ఈ గ్యాప్ లో ఎలక్షన్ అనుకున్న సమయంలో ఎలక్షన్ పెట్టాలనుకుంటున్న సందర్భంలో ఇది ఒకటి వచ్చింది, ఈ కథనాలు రావడము. ఇవి కొంచెం ప్రజలకి ఈ కథనాన్ని కూడా తీసుకోవాల్సింది ఉంటుంది. ఇది వ్యాపార సంబంధమైన
లావాదేవీల్లో వచ్చిన తగాదా, ఇది పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదు అని తీసుకోగలిగితే దాన్ని అప్పుడు పార్టీకి నష్టం తక్కువ జరుగుతుంది. ఓకే. ఇది మరి ఈ అసలు ప్రభుత్వం పనితీరు మీద రేపు ప్రజలు రియాక్ట్ అవుతారు. ఎందుకంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు లేదు మున్సిపాలిటీ ఎలక్షన్లు అనే తల్లికి కొంచెం రాజకీయ ప్రమేయం వస్తుంది. టికెట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వచ్చినప్పుడు ఈ కొంచెం పార్టీ మీద దెబ్బ తగ్గుతుంది. చూసుకోవాలి వాళ్ళు కూడా ఈ ఈ విషయాన్ని ప్రజల్లోకి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది వ్యాపార సంబంధమైంది, ఈ దీనికి సంబంధం లేదు అని. ఓకే సార్, సర్పంచ్ ఎలక్షన్స్ లో అంటే ఏం జరిగింది? బీఆర్ఎస్ కు అంతలా అధికార పక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పోటీ ఇవ్వగలిగింది ఎందుకు? మరి ఇప్పుడు ఇక్కడ ఏం జరిగే అవకాశం ఉంది సార్? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గతంలో బీఆర్ఎస్ పరిపాలన జరిగినప్పుడు బాగా అప్పులు చేసి ఏదో చెప్పిన కార్యక్రమాలను నెరవేర్చారు. నీకైనా నీకుంది అప్పులు ఒక స్థాయి వరకే వస్తాయి. ఆ స్థాయి మించి జరుగుతానేటప్పుడు అప్పులు ఇచ్చే సంస్థలు కూడా ముందుకు రావు కదా. ప్రభుత్వానికి కూడా అయ్యే నిబంధనలు వర్తించుతాయి. ఒక స్థాయి వరకు అప్పులు పుట్టినాయి, అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, చేసినారు లిస్ట్ ప్రకారము. ఇప్పుడు నేను గతంలో కూడా చాలా మార్లు చెప్పిన, రెవెన్యూలో దాదాపు తెలంగాణకు సంబంధించి 40,000 కోట్ల రూపాయలు కంతులు వడ్డీలు కట్టనే సరిపోతుంది. ఇంకా జీతభత్యాలు సాలరీస్ 60% పోవాలి, ఇంకేం మిగిలింటది? దాని మీద అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటారు. వాళ్ళు చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగాలంటే అరకొర నిధులు ఉన్నాయి. ఈ అరకొర నిధులతో ఖర్చు పెట్టలేని ఇబ్బందులు ప్రజలకు అంతగా తెలియవు కదా. అవి మాకు కొందరికి మాత్రమే తెలిసి మేము బయటికి చెప్పగలుగుతున్నాం, కానీ ప్రజలకు తెలియాలంటే కొద్ది కష్టం అవుతుంది. ప్రజలకు తెలియనప్పుడు ఏమో ప్రభుత్వం చెప్పినారు చేయలేదు, ఈ అభివృద్ధి కార్యక్రమాలు లేవు, ఇవి లేవు, అవి లేవు అంటారు కదా. అవి లేవు అన్నప్పుడు వాళ్ళల్లో ఒక విధమైన అసంతృప్తి, నిరాశ భావం వచ్చి రియాక్షన్ వస్తుంటది.